శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. సెప్టెంబర్ 28 ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే షష్ఠి తిథి మధ్యాహ్నం 2:25 వరకు ఉంది. ఆ తర్వాత సప్తమి తిథి వచ్చింది. నక్షత్రం రోజంతా జ్యేష్ఠ నక్షత్రం ఉంది. ఆదివారం జ్యేష్ఠ నక్షత్రంతో కలిసి వస్తే కాలయోగం ఉంటుంది. ఇది అకారణ అవమానాలను కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా లేనిపోని అవమానాలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే, పని మీద బయటకు వెళ్ళినా, ప్రయాణాలు చేసినా అవమానాలు లేకుండా ఉండాలంటే ఒక తమలపాకు మడిచి నోట్లో పెట్టుకొని నవ్వులుతూ వెళ్ళండి. వీలైతే ఒక తమలపాకు మడిచి నోట్లో పెట్టుకొని నవ్వులుతూ వెళ్ళటంతో పాటుగా ఇంకొక తమలపాకు తీసుకొని దాన్ని 4 మడతలు మడిచి దగ్గర పెట్టుకొని కూడా వెళ్ళండి. మళ్ళీ మీరు పని నుంచి తిరిగి వచ్చాక ఆ 4 మడతలు మడిచిన తమలపాకుని ఎక్కడైనా చెట్టు మొదట్లో వెయ్యండి. ఈ తమలపాకు పరిహారం చేసుకుంటే కాలయోగం ఉన్నప్పటికీ అవమానాలు ఉండవు. ప్రయాణాల్లో బ్రహ్మాండమైన విజయం ఉంటుంది. మీ పనుల్లో కూడా అవమానాలు ఉండవు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతి అయిన సూర్యుడు కన్యా రాశిలో, బుధుడింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి ప్రమోషన్ల కోసం పై అధికారుల ఇళ్లకు వెళ్ళి ముఖ్యమైన చర్చలు చేసుకోవచ్చు. తండ్రి వైపు ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. తండ్రి వైపు బంధువుల వల్ల మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. రాజకీయాల్లో ఉన్నత పదవుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు కన్యా రాశిలో సొంతింట్లో బలంగా ఉన్నాడు. ఇది బ్రహ్మాండం. విద్యారంగంలో ఉన్నవాళ్ళు, ఉద్యోగ రంగంలో ఉన్నవాళ్ళు, వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు లైఫ్ టర్నింగ్ డెసిషన్ తీసుకోవడానికి బుధుడి స్వక్షేత్ర స్థితి అనుకూలిస్తుంది. కీలకమైన నిర్ణయాలు తీసుకోవటానికి, విద్యా ఉద్యోగ వ్యాపార రంగంలో అద్భుతమైన స్థితికి ఎదగటానికి మీరు చేసే అన్ని ప్రయత్నాలు కూడా చాలా అద్భుతంగా సహకరిస్తాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా జ్యేష్ఠ నక్షత్రం ఉంది. జ్యేష్ఠ నక్షత్రం ఉంది కాబట్టి చెవులు గుట్టించడానికి మంచి రోజు. వ్యవసాయదారులు పైర్లకు పురుగు మందులు వేయటానికి జ్యేష్ఠ నక్షత్రం అనుకూలిస్తుంది. మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి జ్యేష్ఠ మంచి నక్షత్రం. అలాగే కోర్టుపరమైన వ్యవహారాలు నిర్వహించడానికి జ్యేష్ఠ అనుకూలిస్తుంది. ఎదుటి వాళ్లతో మన వైపు న్యాయం ఉంటే గొడవ పడి విజయం సాధించడానికి కూడా జ్యేష్ఠ మంచిది. మన వైపు న్యాయం ఉండాలి. అప్పుడు ఎదుటివాడితో తగాదా పడాలి. అప్పుడు ఆ తగాదాలో మనదే విజయం అవుతుంది. దానికి జ్యేష్ఠ నక్షత్రం అనుకూలిస్తుంది. జ్యోతిష్కులను కలుసుకొని జాతక ఫలితాలు తెలుసుకోవటానికి కూడా జ్యేష్ఠ చాలా మంచి నక్షత్రం. అలాగే ఒక్కొక్కసారి మంచి కోసం చెడు చేయాల్సి వస్తుంది. మంచి కోసం చెడు చేసైనా విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు జ్యేష్ఠ నక్షత్రం అనుకూలిస్తుంది. సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి జ్యేష్ఠ నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులను కలుసుకునే యోగం ఉంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా వాళ్ళతో కాలాన్ని గడుపుతారు. వాళ్ళ వల్ల సుఖము, శాంతి, సౌఖ్యము పొందే యోగం ఉంది. అలాగే మానసికంగా ఈరోజు మేషరాశి వాళ్ళు చక్కటి ఆనందాన్ని పొందగలుగుతూ ఉంటారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు విద్యాభంగము కనిపిస్తోంది. విద్యారంగంలో ఉన్న వాళ్ళకి కొన్ని విఘ్నాలు ఎదురవుతూ ఉంటాయి. మనోధైర్యంతో వాటిని తట్టుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేస్తే అంతిమంగా విజయాలు వరిస్తాయి. అలాగే వృత్తిపరంగా కూడా కొన్ని రుణాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సాధ్యమైనంత వరకు పెద్ద మొత్తంలో రుణాలు చేయకుండా తక్కువ మొత్తంలో రుణాలు చేయండి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సమస్యల పరిష్కారం కనిపిస్తోంది. ఏ సమస్య ఉన్నా సరే మిమ్మల్ని విసిగిస్తున్నటువంటి సమస్యలకి ఈరోజు చక్కటి పరిష్కార మార్గం అనేది తెలుసుకోగలుగుతారు. ఆ పరిష్కార మార్గం మనసుకు ఊరటను కలిగింపజేస్తుంది. అలాగే మనోధైర్యం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దేన్నైనా సాధించగలమన్న నమ్మకంతో ముందడుగు వేసి విజయాలను ఈరోజు మిథున రాశి వాళ్ళు సాధించగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులకు సంబంధించిన ఒక వార్త మనసుకు బాధను కలిగింపజేస్తూ ఉంటుంది. అటువంటప్పుడు తట్టుకొని నిలబడే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే సామాన్యమైన ధనలాభం అనేది కర్కాటక రాశి వాళ్ళకి కనిపిస్తోంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు పొందగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు స్థానచలనం కనిపిస్తోంది. ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళి జీవనాధారం కొనసాగించే అవకాశాలు ఉన్నాయి.
అలాగే ఈరోజు శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది, దాన్ని తట్టుకొని నిలబడే ప్రయత్నం చేయాలి. సింహరాశి వాళ్ళకి అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు స్త్రీ మూలక సమస్యలు ఉన్నాయి. కన్యారాశి పురుషులకు కానీ కన్యారాశి స్త్రీలకు కానీ ఇతర స్త్రీల వల్ల సమస్యలు ఉన్నాయి కాబట్టి స్త్రీలతో మాట్లాడేటప్పుడు వాళ్ళతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అలాగే ధన వ్యయం ఎక్కువ కనిపిస్తుంది. డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు కన్యారాశి వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించి డబ్బు ఖర్చు చేయాలి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం కనిపిస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి, రకరకాలుగా ధనాన్ని పొందగలుగుతారు. అలాగే వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి తులారాశి వాళ్ళకు ఉంటుంది. బంధుమిత్రులతో మాత్రం వైరాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి బంధువులతో మిత్రులతో గొడవలు రాకుండా తులారాశి వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు పార్ట్నర్షిప్ బిజినెస్ల్లో గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసే వృశ్చిక రాశి వాళ్ళు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోండి. అలాగే అనారోగ్య భావనలకు చక్కటి చర్యలు ప్రారంభిస్తారు, అనారోగ్యాల నుంచి బయటపడగలుగుతారు. అంతేకాకుండా అప్పుల బాధల వల్ల కొద్దిగా ఇబ్బంది పడినప్పటికీ అంతిమంగా ధనం చేకూరటం వల్ల అప్పుల బాధల నుంచి కూడా ఉపశమనం అనేది పొందగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి ధనలాభాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, రకరకాల మార్గాల్లో డబ్బు పొందగలుగుతారు. అలాగే ఆరోగ్యం బాగుంటుంది. ధనుస్సు రాశి వాళ్ళకి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది, ఊరట లభిస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు అకారణ భయం ఉంటుంది, దాని నుంచి బయటపడండి. అలాగే వృత్తిపరంగా కూడా సామాన్యమైన విజయాలు ఉంటాయి. అద్భుతమైన విజయాలు లేకపోయినా ఎంతో కొంత ఉద్యోగంలో అయినా వ్యాపారంలో అయినా విజయాన్నే పొందే సూచనలు మకర రాశి వాళ్ళకు ఉన్నాయి. అయితే అకారణ భయాన్ని, నిరాశ నిస్పృహని మాత్రం ఖచ్చితంగా విడిచిపెట్టే ప్రయత్నం చేయటం అవసరం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు బంధువులకు సంబంధించినటువంటి ఒక వార్త మనసును కలిచివేసే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. అలాగే ఈరోజు సామాన్యమైనటువంటి ధనలాభం కుంభరాశి వాళ్ళకు ఉంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు పొందగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు కొన్ని ఆకస్మిక సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అవి మంచి కావచ్చు, చెడు కావచ్చు. అలాగే సామాన్యమైన విజయాలు కనిపిస్తున్నాయి. అద్భుతమైన విజయం లేకపోయినా మీరు చేస్తున్న పనిలో ఎంతో కొంత మామూలుగా అయినా విజయాన్నే పొందే యోగం మీనరాశి వాళ్ళకు ఉంది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈరోజు దేవీ నవరాత్రుల్లో 7వ రోజు అమ్మవారు మహాచండీ అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. మహాచండీ అమ్మవారి అనుగ్రహం కోసం ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే ఈ మంత్రం 21 సార్లు చదువుకొని వెళితే మహాచండీ అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల మహదైశ్వర్యం కలుగుతుంది, కార్యసిద్ధి ఏర్పడుతుంది, వృత్తిపరంగా అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే ఆదివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో రవిహోర ఉంటుంది. ఈ రవిహోర ఉన్న సమయంలో రాజకీయ పరంగా ముఖ్యమైన వ్యవహారాలు చేసుకోవచ్చు. కొత్తగా ఉద్యోగం కోసం అప్లికేషన్లు రాసుకోవచ్చు. కొత్త ఉద్యోగం కోసం అన్ని ప్రయత్నాలు చేసుకోవచ్చు. అలాగే వ్యాపారంలో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ రవిహోరలో చేస్తే మంచిది. సన్మానాలు సత్కారాలకు రవిహోర మంచిది. లాయర్లను కలుసుకొని చర్చలు చేయటానికి, వైద్యులను కలుసుకొని వైద్యుల సలహాలు సూచనలు తీసుకోవడానికి రవిహోర మంచిది. అలాగే అధికారులను కలుసుకొని కీలకమైన చర్చలు చేయడానికి కూడా రవిహోర మంచిది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ రాశి ఫలితాలను బట్టి ఏ పనులు చేసుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? 12 రాశుల వాళ్ళు ప్రతిరోజు జపించాల్సిన మంత్రం ఏంటి అనే విషయం తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలాన్ని బట్టి పాటించాల్సిన విధులు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.